హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఈరోజు మీకు నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే సోయా బీన్స్తో సోయా మిల్క్ ఎలా తయారు చేసుకోవాలి, ఇది తాగడం వల్ల మనకు యూజెస్ ఏంటి, అంటే హెల్త్కి సంబంధించిన వాటిలో మనకు యూజెస్ ఏంటి అనేది చెప్పబోతున్నానండి. సోయా బీన్స్ అంటే మనకు అందరికీ తెలిసినవే. వీటిని ఏంటంటే 100 గ్రామ్స్ సోయాబీన్స్ తీసుకొని రాత్రి పూట నానబెట్టండి. నానబెట్టి తెల్లవారి మనం ఏం చేయాలంటే వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత వడకట్టి ఈ పాలను మనం ఎలా తయారు చేయాలి అనేది చెప్పబోతున్నాను. ఈ పాలు ఏంటంటే మనము రెగ్యులర్గా మనం ఏదైతే ప్యాకెట్ పాలు కానీ లేదంటే బఫెలో మిల్క్ కానీ ఎలా అయితే మనం కాగబెట్టుకుంటామో వాటిలాగే ఉంటాయండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండదు. మనము పెరుగు తోడు ఎలా వేసుకుంటామో ఈ సోయాబీన్ మిల్క్ తోని కూడా మనం పెరుగు అనేది తోడు వేసుకోవచ్చు. మరి ఈ పాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈ వీటిలో మనం ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవడం వల్ల, అంటే ఇప్పుడు ఈ మనం 100 గ్రామ్స్ సోయాబీన్స్కి 1 గ్లాస్ పెద్ద గ్లాస్ మిల్క్ అనేది వస్తుందండి, చిక్కగా వస్తాయి. ఈ మిల్క్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఈ హై బీపీ సమస్య నుండి కంప్లీట్గా మనం బయటపడవచ్చు. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ మిల్క్ తీసుకోవడం వల్ల వారానికి ఒకసారి లేదంటే 2 సార్లు తీసుకోవడం వల్ల వాళ్ళకు షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ స్టేజ్కి వస్తాయండి. అంతేకాకుండా హార్ట్ డిసీజ్, ఇప్పుడు ఏంటంటే ఈ హార్ట్ డిసీజెస్ అనేవి చిన్నపిల్లలకి పెద్దవారికి అనేది కాకుండా అందరికీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అంటే విపరీతమైన ఫ్యాట్ పెరగడం, అంటే ఊబకాయం అంటారు కదా, సో దానివల్ల కూడా ఈ మనకు గుండె జబ్బులు అనేవి వస్తూ ఉన్నాయి. సో వాటి బారిన పడకుండా కూడా ఈ సోయా మిల్క్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్స్, ఏ విటమిన్ మన కళ్ళకు మంచిది. మనకు కళ్ళకు మంచి అనేది ఆకుకూరలలో ఎక్కువగా వింటుంటాం. సో ఆకుకూరలు ఎవరైతే ఎక్కువగా తీసుకోలేని వారు ఉంటారో, మనకు కుదరకపోవడం వల్ల తీసుకోలేకపోయినట్లయితే ఈ సోయా మిల్క్ తాగడం వల్ల మనకు ఆ ఏ విటమిన్ అనేది అందుతుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ వాడడానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం ఈ సోయాబీన్ మిల్క్ అనేది తాగండి, వారానికి ఒకసారి లేదంటే 2 సార్లు. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ కూడా విపరీతంగా ఉంటాయి ఇందులో. సో మరి ఇంత బాగా ఉన్న ఈ మిల్క్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, సింపుల్గా ప్రొసీజర్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. ఒకసారి చూసేద్దాం. ఇలా నానబెట్టుకున్న సోయాబీన్స్ని మనం నార్మల్గా గ్రైండర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా నీళ్ళు అనేవి పడతాయండి. మనకు ఎక్కువగా వాటర్ పోయొద్దు, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి వీటిని. నేను ఒక టీ గ్లాస్ వాటర్ పోసాను. నెక్స్ట్ గ్రైండ్ చేసే దాంట్లో కూడా టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే మనకు పెద్ద గ్లాస్ మిల్క్ అనేవి వచ్చేస్తాయండి. అంతే, నేను ఇది గ్రైండ్ చేసి మిల్క్ అయిన తర్వాత చూపిస్తాను. ఇది కంప్లీట్ గ్రైండ్ అయిన తర్వాత మనం ఏంటంటే ఫైన్ పేస్ట్ వస్తుందండి. మనకు జాలీకి పడితే కనుక, అంటే టీ ఫిల్టర్స్కి వాటికి పడితే కనుక మనకు కింద రవ్వ టైప్లో అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదేంటంటే చున్నీ అండి, అంటే బాగా మనము వాష్ చేసిన చున్నీలో నేను 4 మడతలు వేసాను. ఇది వేసి దాంట్లో నేను ఫిల్టర్ చేస్తున్నాను. స్లోగా పిండుతూ మీరు కంప్లీట్ మిల్క్ అనేది తీసుకోండి. మీకు వాటర్ కూడా ఏంటంటే గ్రైండ్ చేసే టైంలో వాటర్ కొంచెం ఎక్కువనే పడతాయండి. ఎందుకంటే మనకు ఫిల్టర్ చేసిన తర్వాత మనకు అది ఏదైతే ఉంటుందో సోయాబీన్ గ్రైండ్ కావడానికి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటేనే మనకు మిల్క్ అనేవి ఇలా నీట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
ఫిల్టర్ చేసాం కదా, ఈ ఫిల్టర్ చేసిన మిల్క్ మనకి ఎలా వచ్చిందనే చూద్దాం. చూడండి, సేమ్ మనకి పాలు ఎలా ఉంటాయో చిక్కటి పాలు అలాగే ఉంటాయండి. ఇప్పుడు వీటిని మనం చిన్న మంట మీద కాగబెట్టుకోవాలి. వీటిని చిన్న మంట పైన మనం మరిగిస్తున్నాం కదా, ఒక్క పొంగు రావాలండి అంతే. ఒక పొంగు వస్తే తీసేయొచ్చు. దీంట్లో ఏంటంటే మనం నార్మల్గా షుగర్ యాడ్ చేసుకొని తాగొచ్చు, లేదు అంటే హనీ వేసుకొని తాగొచ్చు అండి. నేను ఇప్పుడు హనీ కలిపి చూపిస్తాను. ఇది ఏంటంటే ప్యూర్ హనీ అండి, అంటే చెట్ల నుంచి తీయించాము దగ్గరుండి, ఆ హనీ అండి. నేను అదే వేస్తున్నాను హనీ అనేది. సో ఒకవేళ మనకు నార్మల్గా మిల్క్ కంటే ఇది కొంచెం సోయా మిల్క్ కాబట్టి లైట్గా టేస్ట్లో డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. సో ఒకవేళ తాగలేని వారు మీరు ఏదైనా కర్రీస్లో కానీ, లేదు అంటే నార్మల్గా మనకు పలావ్ చేసుకుంటారు కదా మనకు రైస్తోని, అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కోకోనట్ మిల్క్తోని మనం ఎలా అయితే పులావ్ చేసుకుంటారో, ఈ సోయాబీన్ మిల్క్తో కూడా అలాగే చేసుకోవచ్చు. మీరు మరిగించిన తర్వాత కంప్లీట్ చల్లారిన తర్వాత మీరు ఈ మిల్క్తో మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఈవెన్ కర్రీస్లో గ్రేవీ టైప్లో వేసుకోవచ్చు. అలాగే మనం నార్మల్గా రైస్ని కూడా మనం పలావ్ టైప్లో కూడా వండుకోవచ్చు అండి మిల్క్ అనేది పోసి. సో చాలా మంచిది హెల్త్కి అయితే. ఇంకొకటి ఏంటంటే ఇది తాగడం వల్ల మేము ఫ్యాట్ పెరిగిపోతామేమో అనే డౌట్ ఉంటుంది అందరికీ. బట్ ఇందులో అసలు ఎలాంటి ఫ్యాట్స్ అనేవి ఉండవండి. కొవ్వు పదార్థాలు, అసలు ఎలాంటి కొవ్వు పదార్థం అనేది ఇందులో ఉండదు. సో కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా తాగొచ్చు. రోజు తాగినా మీకు హెల్త్కి మంచిదే. ఇది చూస్తున్నారు కదా, నార్మల్గా మనకు కాగబెడుతుంటే ఎలా వస్తుంది అనేది. సో ఇది అయిపోయిందండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకున్నాము. దీంట్లో మనకు సరిపడా హనీ, ఎంత హనీ పడుతుందో అంత హనీ వేసేసుకున్నాము. నేనైతే హనీ వేసుకుంటున్నాను, నార్మల్గా షుగర్ అయినా వేసుకోవచ్చు అండి. పిల్లలకి పెట్టొచ్చు, పెద్దవాళ్ళకి పెట్టొచ్చు. అంతేకాకుండా దీంట్లో నార్మల్గా మనం సేమియాని లైట్గా వేయించుకొని దీంట్లో మిక్స్ చేసి బాయిల్ చేసి సేమియా పాయసం చేసుకుంటారు కదా, అది కూడా చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం గీ యాడ్ చేసుకుంటే అద్భుతమైన సేమియా పాయసం రెడీ అయిపోతుంది. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి. సో ఇది అయిపోయింది. చూసారు కదండి, సోయా మిల్క్ చాలా హెల్దీ అండి ఈ సోయా మిల్క్ అనేది. సో ఇలా మీరు వారానికి ఒకసారి కానివ్వండి, లేదు అంటే వారానికి 2 సార్లు కానీ మీరు పాలు తాగకపోయినా ఏదైనా రెసిపీలో అయినా వాడండి. లేదంటే తాగడం అలవాటు చేసుకుంటే ఇంకా బెటర్. అలాగే సేమియా కూడా చేసుకోవచ్చు అండి, నార్మల్ మిల్క్ లాగానే ఇది కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.